దీపం వెలిగించడం అంటే ఏంటి? దీపం అంటే ఎలా ఉంటుంది అంటే, అది అందరికీ కూడా మార్గదర్శికగా ఉంటుంది. దీపము చూస్తే పలానా చోట దీపం ఉందని ఆ దీపం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో మసులుతున్నారని అర్థమవుతుంది. అంతే. పూర్వకాలం మా తాతయ్య గారు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళేవారట. ఎక్కడెక్కడికో పెళ్ళిళ్ళకి వెళ్ళేవారట. మా తాతయ్య గారు పెళ్ళిళ్ళకి వెళ్తుంటే, ఇంకా బంధుమిత్రులు చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్తుంటే, అప్పుడు ఇంత రోడ్లు ఉండేవి కాదు. పొలం గట్లంట, లేకపోతే ఆ కొబ్బరి తోటల్లోనూ అలాగలా తిరుక్కుంటూ వెళ్ళేవారు. వాళ్ళు వెళ్తుంటే అక్కడ మిలుక్కుమని మెలిసేదట. అలా దారి ఉంది కదని అలాగెళ్తే అక్కడ ఎవరు ఉండేవారు కదట. మళ్ళీ ఇంకో ప్రాంతంలో మెరిసిన తర్వాత అక్కడ మెరిసింది లైట్ ఉన్నట్టు కనిపిస్తే అక్కడికి వెళ్ళేవారు. అలా తెల్లవారులు ఎక్కడ దారి కనుక వాళ్ళు ఎక్కడ మిలుక్కుమని మెరుస్తుంటే ఆ మెరిచే చోటకి వెళ్ళేవారు. అక్కడ దారి ఉండేది. తెల్లవారులు తిరుగుతూనే ఉండేవారు. తిరిగి అదే ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవారట. ఇదంతా ఏమిటంటే, పూర్వకాలంలో కొర్రు దెయ్యాలు ఉండేయండి. కొర్రు దెయ్యాలు ఏం చేస్తాయంటే, ఎక్కడన్నా సరే మనుషులు కనిపిస్తే అసలు మనుషుల్ని మార్గాలు మార్చేసేయట. ఇలాగెళ్తున్నాం అనుకోండి, ఆ దారిలో ఎక్కడో మెరిసేసరికి అక్కడ లైట్ ఉంది కదా, ఎవరో ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళారట. కొన్ని చోట్లయితే మరి పెళ్ళిళ్ళే చేసేయట. పెళ్ళిళ్ళు చేస్తుంటే అక్కడ పెళ్లి విందు, మరి పెళ్ళి మండపాలు వేసి పెళ్లి చేస్తున్నట్టుగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కూర్చున్నట్లుగా కనిపిస్తే, ఇక్కడే మన పెళ్ళి అవుతుందని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చునేవారు. తెల్లాలి చూసేసరికి వీరు ఎక్కడ పొలం గట్లలోనూ అక్కడెక్కడ పడుకుని ఉండేవారట. కొర్రుడు దెయ్యాలన్నీ అలాగుండేవట. పూర్వం అన్నీ మార్చుకుంటూ పోయేవి, దారిలో మార్చుకుంటూ పోయి. మా పితరులు పూర్వకాలం పెద్దలందరూ కూడా చెప్తారు ఈ విషయాలన్నీ కూడా. అలాగే మనిషికి ఒక దిశానిర్దేశము చేసేది వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుందంటే మనిషి పాపములో పడకుండా నడిపిస్తుంటుంది. యేసుప్రభు వారు ఎవరు? లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసుప్రభు వారు లోకమునకు వెలుగంటే ఎలా వెలుగయ్యాడంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను అన్నాడు. అయితే ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అంటే వాక్యమే వెలుగు కదా. అంటే మనం పాపం చేసేటప్పుడు మనం పాప మార్గానికి పోకుండా ఈ వాక్యమనే వెలుగు మనల్ని సరైన దారిలో నడిపిస్తూ ఉంటుందట. కాబట్టి ఆయన వెలుగై ఉండి వాక్యమైంది మనము పాపములో పడకుండా సముద్రంలో నడిచే ఓడలా మనం ఉన్నప్పుడు మన జీవితనామా ఎలా నడిపించాలో ఆయన మన ఎదురుగా నిలబడి ఒక లైట్ హౌస్లుగా మన జీవితానికి వెలుగును చూపిస్తూ నడిపించే నాథుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు. అటువంటి వాక్యము మనకి దిశానిర్దేశాలు చేస్తుంది కాబట్టి ఆ వెలుగు మనలో ఉండాలట. ఆ వెలుగును